ఇప్పుడు మీరు ఎత్తిన గొంతు వెనక వాళ్ళు ఎందుకు ఎత్తట్లేదు అంటే ఇదే నా క్వశ్చన్. ఆ వీడియోలో కూడా అదే మాట్లాడినా. సరే, మేము తప్పుని తప్పు అని చూపించే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మీ వాళ్ళల్లో తప్పు చేస్తే నువ్వు చేస్తుంది తప్పు అని బయటికి వచ్చి మాట్లాడడానికి ఎందుకు వెన్నులో వణుకు పుడుతుంది అని వీళ్ళని అడుగుతున్నారు. వణుకు పుట్టట్లేదు వేదాంత్. ఇక్కడ మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు. వణుకు అనేది అస్సలు కాదు. ఇప్పుడు అన్ని ఛానళ్ళు ఉన్నాయి. మనం యూట్యూబర్లు చూసుకుంటే చాలా యూట్యూబర్స్ ఉన్నారు. మీరు మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు? మెయిన్ మీడియా చాలా ఉంది. మీరు మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశం పట్ల, ఒక్కొక్కరికి ఒక విషయం పట్ల మాట్లాడడం వచ్చు, చెప్పడం వచ్చు. కొందరికి కొన్ని విధాలు ఉంది. అట్లా మేము ఆల్రెడీ మీడియాని ఫేస్ చేస్తున్నాము, సొసైటీని ఫేస్ చేస్తున్నాము కాబట్టి సమస్యల పట్ల మాకు కొంత అవగాహన ఉంది కాబట్టి మేము వాయిస్ రేజ్ చేయగలుగుతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్గా భిక్షాటన చేసుకుంటూ బతికే కమ్యూనిటీ. మేము వాయిస్ రేజ్ చేస్తున్నామంటే మా గురించి మాత్రమే కాదు, మేము కూడా అదే కమ్యూనిటీలో ఉన్నాము, అక్కడే బ్రతుకుతున్నాము. మేము గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినాం కాబట్టి ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా నేను మీలాగా నేను ఇంకో ఛానల్ పెట్టుకోగలుగుతాను. స్నేహ ఒక యూట్యూబరు, నేను ఒక తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఐకాన్గా ఉన్నాను. నాకు వేరువేరుగా ఉన్నాయి.